హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ధర్నీ కుకింగ్ మానియా. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ కేఎఫ్సి స్టైల్ చికెన్. సో అవుటర్ పార్ట్ చాలా క్రిస్ప్గా క్రంచీగా ఉంది అండ్ లోపల చాలా జ్యూసీగా ఉందండి. ఇట్స్ అండ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇంతే పర్ఫెక్ట్గా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అందరూ లొట్టలు వేసుకొని తింటారు. సో ఇట్స్ టూ గుడ్. అవుటర్ పార్ట్ చూస్తున్నారు కదా, చాలా బాగా దట్ ఫ్లేక్స్ లాగా చాలా బాగా వచ్చింది. సో ఇట్స్ టూ గుడ్. సో కమింగ్ టు ద రెసిపీ, కొన్ని లెగ్ పీసెస్ తీసుకున్నానండి. లెగ్ పీసెస్కి అంతా నేను కొన్ని కట్స్ పెట్టుకుంటున్నాను. సో కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి మసాలాస్ వేసినప్పుడు చాలా బాగా లోపల కూడా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది కేఎఫ్సి చికెన్ మనం చేసుకున్న తర్వాత. సో ఇలా కట్స్ పెట్టుకున్న చికెన్ అంతా ఒక బౌల్లో వేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ మైన కారప్పొడి, 1 టీ స్పూన్ మైన బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు ఏ సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. అండ్ 1/2 టీ స్పూన్ మైన మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1/2 టీ స్పూన్ మైన మిక్స్డ్ హర్బ్స్ అండి. ఇది పౌడర్ లాగా వస్తుంది. మీరు కావాలంటే అది స్కిప్ కూడా చేసుకోవచ్చు అవైలబుల్ లేకుంటే. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ టైం లేదంటే మ్యారినేట్ చేయనక్కర్లేదండి. అండ్ ఇప్పుడు ఒక బౌల్లో ఒక 1/4 కప్పు మైన మైదా అండ్ 1/4 కప్పు మైన కార్న్ఫ్లోర్ వేసుకొని 2 చిటికెళ్ళమైన ఉప్పు, 1 టీ స్పూన్ మైన కారప్పొడి వేసి మిక్స్ చేసుకున్న తర్వాత చల్లని పాలు కొన్ని వేసుకుంటూ బాగా పల్చగని బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చల్లని పాలు మాత్రమే వాడాలండి. నార్మల్ స్టేట్లో ఉన్న పాలు కానీ వేడిగా ఉన్న పాలు కానీ అసలు వాడకండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ మైన వెనిగర్ వేసుకుంటున్నాను. వెనిగర్ అనేది కన్ఫామ్గా వేసుకోండి, అప్పుడే మనకి చికెన్ కొంచెం సాఫ్ట్ అయ్యి చాలా జ్యూసీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు తర్వాత ఒక బౌల్లో మైదా తీసుకొని దాంట్లో మిరియాల పొడి, ఉప్పు, కారప్పొడి అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా మైదా ఉన్న బౌల్లో పెట్టుకొని అదంతా మనం బాగా ఒక 4-5 మినిట్స్ వరకు మనం బాగా ప్రెస్ చేసుకుంటూ దానికంతా కోట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్లేక్స్ లాగా క్రంచీగా చాలా బాగా వస్తుంది. సో ఈ ప్రొసీజర్ మటుకు తప్పకుండా ఫాలో అవ్వండి. వెనిగర్ వేసుకోండి అండ్ చల్లని పాలు వేసుకోవాలి అండ్ కోట్ చేసేటప్పుడు బాగా ప్రెస్ చేసుకుంటూ మైదాతో కోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మైదాతో ఒకసారి కోట్ చేసుకున్న తర్వాత మనం పాలు, మైదా, కార్న్ఫ్లోర్ వేసిన ఆ బ్యాటర్లో ఒకసారి బాగా కోట్ చేసుకొని మళ్ళీ మైదా ఉంది కదండి, ఆ పిండిలో వేసి బాగా ప్రెస్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు మనం బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కోట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మీకు అక్కడక్కడ ఫ్లేక్స్ లాగా అంటే అవుటర్ పార్ట్ పొడిగా అట్లా కనపడుతుంది కదా, ఫ్లేక్స్ లాగా. సో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటేనే మనకి అది అనేది అవుటర్ పార్ట్ అనేది బాగా ఫామ్ అవుతుందండి. బాగా ఇలా 5 to 6 మినిట్స్ వరకు బాగా ప్రెస్ చేసుకోండి. సో సడన్ సింపుల్ రెసిపీ అండి. కొన్ని చిన్న ట్రిక్స్ ఫాలో అయితే మనకు మంచి కేఎఫ్సి స్టైల్ లాగానే మనం చికెన్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుందండి. మనం బయట కొంటే ఒక బకెట్ ఒక 650 అలా అవుతుంది కదండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఒక 300లోనే అయిపోతుంది. సో చికెన్ ఇలా బాగా కోట్ చేసుకుంటూనే వెంటనే మనము మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో వేసుకోవాలండి. మీడియం టు హై అనమాట. సో మీరు బాగా కోట్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి అన్నీ కోట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలనుకుంటే ఇంత బాగా రాదండి. జస్ట్ కోట్ చేయండి, వెంటనే ఆయిల్లో వేసేసుకోవాలి. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. సో పెట్టుకొని బాగా కుక్ చేసుకుంటున్నాను. అంత లోపల ప్రతి ఒక్క లెగ్ పీస్ అంతా నేను వెంటనే కోట్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని బాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సేమ్ ప్రొసీజర్ అండి. వన్ మోర్ థింగ్ నేను మళ్ళీ చెప్తున్నానండి, చల్లని పాలు మాత్రమే వాడండి. చల్లగా ఉండే పాలు అనేది ఇక్కడ ట్రిక్ అండి బాగా మనకి అవ్వటానికి. అండ్ కోట్ చేసుకునేటప్పుడు కూడా బాగా ప్రెస్ చేసుకుంటూ కోట్ చేసుకోవాలి. వెనిగర్ వేసుకుంటే మీకు చికెన్ అనేది చాలా జ్యూసీగా అవుతుంది. సో ఇది కొన్ని చిన్న ట్రిక్స్ అండి. మీకు ఇంకా చాలా స్పైసీగా ఉండాలి అంటే కొంచెం కారప్పొడి ఎక్కువ వేసుకోండి. నేను వేసిన కారప్పొడి మెజర్మెంట్తో నార్మల్ టేస్ట్ బాగుంటుందండి. సో చాలా సింపుల్ అండి. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ చికెన్ పాప్కార్న్ అనేది కూడా ఉంది, జస్ట్ లైక్ కేఎఫ్సి స్టైల్. అది మీరు వీడియో చెక్అవుట్ చేయండి. అది కూడా సేమ్ ఇంతే ప్రొసీజర్ అండి. కాకపోతే అది చికెన్ అనేది చాలా చిన్న పీసెస్గా తీసుకుంటారు అంతే. సో సేమ్ ప్రొసీజర్ అండి. నేను ఇంకా అన్ని చికెన్ లెగ్ పీసెస్ అంతా నేను ఇలానే కుక్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఒకటి వేసింది ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయిందండి. అవుటర్ పార్ట్ చాలా క్రిస్ప్గా గోల్డెన్ కలర్లో ఉంది. నాకైతే సింప్లీ మౌత్ వాటరింగ్ అనమాట. సో ఐ హోప్ యూ ఆల్ ఈవెన్ ఫీలింగ్ ద సేమ్ అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎవ్రీవన్ విల్ love to eat this such an amazing recipe. So finally ఇలానే నేను అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి.
అండ్ వారధి వ్లాగ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. అక్క వాళ్ళు కూడా చాలా బాగా ప్రిపేర్ చేస్తారు వంటలు. ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. అక్క వాళ్ళు కమెంట్ చేశారు దట్ పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేయమని. అక్క మేము నెక్స్ట్ రెసిపీ విల్ బి పన్నీర్ బిర్యానీ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కమెంట్ చేస్తూనే విల్ బి వెరీ హ్యాపీ టు రీడ్ యువర్ కమెంట్స్ అండి. అక్క మీరు ఆల్వేస్ వీ లవ్ టు రీడ్ యువర్ కమెంట్స్. ఇట్ విల్ బి సో పాజిటివ్, సో నైస్ టు రీడ్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో దట్స్ ఇట్ అండి. మన చికెన్ అంతా చాలా బాగా ఫ్లేక్స్ లాగా చాలా బాగా అయ్యాయి. సో ఇట్స్ సింప్లీ టూ గుడ్. ఇంతే టేస్టీగా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీకు బాగా వస్తే కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. సో ఫైనలీ గైస్ ఒక 5 నిమిషాలకి కొంచెం ఎల్లో కలర్లో వచ్చింది. అండ్ ఒక 10 నిమిషాలు అయింది మంచి గోల్డెన్ కలర్ అండ్ రెడ్డిష్ కలర్లో. చాలా టేస్టీగా ఉంటుంది. సో లుక్స్ అమేజింగ్ అనమాట. సో ఇంకా నేను ఇదంతా ఆయిల్లో నుంచి పక్కన ప్లేట్లో తీసుకుంటున్నానండి. ఎప్పుడైనా మీరు ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో ఉన్న కంటెంట్ ఏదర్ మీరు చిప్స్ చేసుకుంటున్నారు, ఉంటలు, బోండాలు, సంథింగ్ ఎనీథింగ్ అండి, డీప్ ఫ్రై చేసేటప్పుడు అది అయిపోయిన తర్వాత మీరు దాంట్లో ఆయిల్లో ఉండేదంతా ఫస్ట్ తీసేసిన తర్వాత పక్కన ప్లేట్లోకి దెన్ మళ్ళీ యూ షుడ్ టర్న్ ఆఫ్ ద ఫ్లేమ్ అండి. లేదు ఫస్ట్ మీరు స్టవ్ ఆఫ్ చేసేసారు దెన్ యూ ఆర్ రిమూవింగ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ దట్ ఆయిల్ అంటే అది అంతా అబ్జార్బ్ అయిపోతుందండి. ఆయిల్ అంతా అది చికెన్ అయితే చికెన్కి అబ్జార్బ్ అయిపోతుంది, ఉంటలు అయితే ఉంటలకి అంతా అబ్జార్బ్ అయిపోతుంది. దట్ మీన్స్ దట్ విల్ బీ అన్ ఆయిలీ ఫుడ్ లాగా అయిపోతుందండి. ఇలా మనం ముందే తీసేస్తే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ అబ్జార్బ్ అవ్వదు అనమాట. సో దట్స్ ఎ స్మాల్ ట్రిక్ దట్ ఐ నో అండి. మీకు ఏదైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను ఇంకా ఏదైనా న్యూ ట్రిక్స్ ఉంటే. అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. అండ్ న్యూ ఇయర్ ఈస్ కమింగ్ సూన్. సో హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్ అండ్ విషింగ్ యూ లాట్స్ ఆఫ్ సక్సెస్, జాయ్, హ్యాపీనెస్, prosperity. So thank you so much guys and please subscribe to our channel. It will be very grateful. Thank you so much. సో ఫైనలీ గైస్ టేస్టింగ్ టైం. అనయ్య టేస్ట్ చేస్తున్నారు. KFC చికెన్ చాలా బాగా వచ్చింది. సో అనయ్య ప్లీజ్ టేస్ట్ ఇట్. ఇదేంటంటే చాట్ మసాలా, ఇది చాట్ మసాలా వేస్తే బాగుంటుంది కాబట్టి మనం వేసుకుంటాం అనమాట. లెట్స్ సీ. సీక్రెట్ మసాలా అన్నయ్యనే ప్రిపేర్ చేశారండి. సో మాస్టర్ చెఫ్ అన్నయ్య గారే ప్రిపేర్ చేశారు. సో కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్నయ్య వాట్ ఆర్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ యూస్డ్ ఇన్ ఇట్? మన కబోర్డ్లో మన మమ్మీ వచ్చేసి స్పైసెస్ అన్నీ ఒకసారి దాచిపెట్టింటారు, అవన్నీ కలిపేసేస్తే అయిపోతుంది అంతే. చాలా సింపుల్. గరం మసాలా, చాట్ మసాలా, పెప్పర్ మసాలా అండ్ సాల్ట్ అండి. సో అవన్నీ మిక్స్ చేసేసి అన్నయ్య ప్రిపేర్ చేశారు. సో టేస్టింగ్ టైం అన్నయ్య ప్లీజ్ టేస్ట్ ఇట్. ఇట్స్ మౌత్ వాటరింగ్. నాకు కూడా మామూలుగా లేదు, అసలు చూస్తుంటే మౌత్ వాటర్ అవుతుంది. తీసుకుందాం, పెద్ద పీస్ తీసుకుందాం, చిన్న పీస్ తీసుకోమంటావా? యాజ్ యూ విష్ అన్నయ్య. చాలా రోజుల తర్వాత తింటున్నాను అసలు చికెన్. యాక్చువల్లీ నాకు జాండీస్ ఉండే తినద్దు అనుకున్నాను. ఇప్పుడు ఏయ్ కమాన్ ఒకసారి చూపి అన్నయ్య. అన్నికి వెళ్ళండి కొంచెం ఏమైనా. ఆసమ్ సాస్ తిన్నా ఇందాక, సూపర్ ఉంది. ఎలా టేస్ట్ ఇంత టేస్టీగా. సారీ ఎక్కువ మాట్లాడకపోతే అంత టేస్టీ చేస్తాను. చాలా రోజులు చికెన్ తింటున్నాను, అస్సలు ఆపలేదు. అమేజింగ్. బోనస్ చూపిస్తావు టింకు. లెట్ మీ ఈట్. సో ఇట్ కేమ్ అవుట్ సో నైస్ అండి. సో ఇలానే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇట్స్ అ న్యూ ఇయర్ స్పెషల్. ఇట్స్ టూ గుడ్. I hope you all like this video and if you like this please hit the like, share and subscribe button. Thank you so much.